ఎన్టీఆర్ సినారే కాంబినేషన్లో కొన్ని వందల పాటలు వచ్చిన సంగతి మీకు తెలుసు. నేను ఎన్టీఆర్ కోసం సినారే రాసిన పాటలను విశ్లేషిస్తూ వస్తున్నాను. ఇప్పటికి 13 పాటలను చెప్పాను, ఇది 14వ పాట. ఎన్టీఆర్ కోసం చాలా పాటలు సినారే ప్రత్యేకంగా రాశారు, అవి మనకు తెలుసు. చాలా 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 హిట్ సాంగ్స్ ఎన్టీఆర్ కోసం సినారే రాసిన పాటలు ఉన్నాయి. దాంట్లో చాలా ముఖ్యమైన పాటను గురించి ఇవాళ తెలుసుకుందాం. అది చాణక్య చంద్రగుప్త సినిమాలో పాట. లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. దీనివల్ల చాలా ఎక్కువ మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి ఉచితంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మంచి పాటని చిత్రీకరించాడు ఎన్టీఆర్ మీద, జయప్రద మీద ఒక మంచి పాట చిత్రీకరించారు. ఇందులో చాణక్య చంద్రగుప్త సినిమాలోది ఇది. చాణక్య చంద్రగుప్త సినిమా మనకి 1977లో వచ్చింది. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తో వచ్చింది, ఒక షోలే సినిమాతో సమానం అని చెప్పి అనుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా కాలం తర్వాత కలిసి నటించారు. ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా, అక్కినేని చాణక్యుడుగా చాలా బాగా నటించారు. ముఖ్యంగా అక్కినేనికి ఇందులో చాలా గొప్ప పేరు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన చెప్పిన డైలాగ్ చెప్పినటువంటి పద్ధతి కానీ, ఆయన ఆవేశాన్ని నవనందుల సభలో చాణక్యుడు తన ఆవేశాన్ని చూపించినటువంటి పద్ధతి కానీ అప్పుడు చాలా గొప్ప పేరు వచ్చింది. అట్లాగే శివాజీ గణేశన్, తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ ఇందులో అలెగ్జాండర్గా వేశాడు. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఈ సినిమా అప్పట్లో షోలే సినిమా వచ్చిన 75లో షోలే వచ్చింది, 77లో ఈ సినిమా వచ్చింది. షోలేకి సమానం అని అనుకున్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే ముగ్గురు గొప్ప హీరోలు అందులో ఉన్నారు, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్. ఇక్కడ కూడా అక్కినేని, ఎన్టీఆర్, శివాజీ గణేశన్. శివాజీ గణేశన్ కొద్దిసేపు ఉంటాడు కానీ చాలా గొప్పగా ఉంటుంది. అందులో అలెగ్జాండర్ పాత్ర వేస్తాడు. ఈ సినిమా నేపథ్యం ఇది. దీనికి కథ సమకూర్చింది, స్క్రీన్ ప్లే సమకూర్చింది, దర్శకత్వం వహించింది మొత్తం ఎన్టీఆరే. కథ కూడా ఆయన సమకూర్చాడు. ఈ సినిమా బాగా సక్సెస్ అయింది ఆ రోజుల్లో, 77లో బాగా సక్సెస్ అయింది. ఇందులో పాటలు కూడా చాలా బాగా హిట్ అయినాయి. అందులో ఆ హిట్ సాంగ్స్లో అందులో పాటలన్నీ కూడా సినారే రాశారు. అందులో ఈ హీరోకి మధ్యలో వచ్చినటువంటి పాత్ర, ఈమె హీరోయిన్ ఒక విషకన్యగా తర్వాత మారుస్తారు. అప్పటికి కన్య ఈ పాత్రలో పాట అన్నమాట ఇది. ఇట్లాగే ఈ పాటకి పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గారు పాడారు. అప్పుడప్పుడే ఎన్టీఆర్కి పాడుతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. 74లో ఘంటసాల చనిపోయిన తర్వాత 77లో ఇది వచ్చింది. ఘంటసాల గారు ఉండగానే ఎన్టీఆర్కి సినిమా పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడటం మొదలైంది. ఇందులో ఈ పాట ప్రత్యేకంగా, ఈ పాట ఎన్టీఆర్కి బాగా సరిపోయింది. ముఖ్యంగా చిత్రీకరణలో కూడా ఎన్టీఆర్ చాలా అందంగా కనిపిస్తాడు. అందులో జయప్రద చాలా వికవిక పకపక నవ్వుతూ ఉండగా ఆ సౌండ్ తోటి ఈ పాట మొదలవుతుంది. దీనికి సంగీతం సమకూర్చింది పెండేల నాగేశ్వరరావు గారు. అప్పట్లో ఒక క్రమంలో అటు ఈయన దానవీర సూరకర్ణ కూడా అప్పుడు ఈయనే చేశారు, పెండేల నాగేశ్వరరావు గారు చేశారు. ఈ సినిమాకి ఈ పాటకు సంగీతం కూర్చింది కూడా పెండేల నాగేశ్వరరావు గారే. ఆ సాహిత్యాన్ని, ఆ సాహిత్యంలో ఉన్న గొప్పతనాన్ని చూద్దానండి. హీరో అంటాడు, హీరోయిన్ నవ్వు అయిన తర్వాత, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో, ఇది పల్లవి. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలు. ఇది మొట్టమొదటి వచ్చేటటువంటి పల్లవి అనమాట. ఇది పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలు అని నాయిక అంటుంది. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో అని చెప్పి నాయకుడు అంటాడు. అన్న తర్వాత ఈ పల్లవి అయిన తర్వాత చరణం వస్తుంది. ఈ చరణంలో చాలా గొప్ప భావుకత ఉంటుంది. నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప భావుకత చూపిస్తారు. అదేంటి చూడండి. వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో, తారలనే దివ్యలు చేసి వెలిగింతు నీ కన్నులలో, నీవే నా జీవనాడిగా ఎగసేను గగనాల అంచులలో, విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో అని ఆమంటుంది. చిరునవ్వుల తొలకలిలో సిరిమల్లెల చినుకులలో అన్నది పల్లవి మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత అప్పుడు హీరోయిన్ పాడుతుంది. ఏం పాడుతుందో చూడండి. ఉరికే సెల ఏరులన్నీ
ఒదిగిపోవు నీ నడకలలో, ఉరిమే మేఘాలన్నీ ఉలికి పడును నీ పలుకులలో, నీవే నా పుణ్యమూర్తిగా ధ్యానించు నా మధుర భావనలో అని ఆమంటే ఆయన అంటాడు, మెరియునులే ఆ భావనలే ఇరుమేనుల అల్లికలో, చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో. ఇది వస్తుంది. పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో. ఈ రెండు చరణాలు ప్రధానమైన పాట అయిపోతుంది. ఈ పాట సాహిత్య ప్రధానమైనటువంటి పాట. ఇందులో నిర్మాణపరంగా రకరకాల గిమ్మికులు చేయాలి. ఇందులో నారాయణ రెడ్డి గారు ఒక మధురమైన భావాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. రొటీన్గా వచ్చే పాట కాదు ఇది. ఇందులో చిరునవ్వుల తొలకరిలో ఉంటాడు. తొలకరి అంటే వర్షాలు పడేటటువంటి తొలి రోజులు. ఇది చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో. ఆ తొలకరి ఏంటి? చిరునవ్వులతో వచ్చిన తొలకరి. అంటే అంతకుముందే హీరోయిన్ బాగా కలకల నవ్వుతూ ఉంటుంది అన్నాను కదా, అది ఎలా ఉందంటేనట చిరునవ్వులతో వచ్చిన తొలకరిలా ఉందట. దాంట్లో చినుకులు ఏంటి? సిరిమల్లెలు చినుకులుగా ఉన్నాయి. అంటే అంత తెల్లటి నవ్వు నవ్వుతుందని చెప్పడానికి ఒక కొత్త భావన కల్పించాడు అనమాట. చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో అది అయిపోయింది. ఇక్కడ వచ్చింది ఏంటంటే, పల్లవి అయిన తర్వాత చరణంలో ఒక అద్భుత భావాన్ని వేస్తారు నారాయణ రెడ్డి గారు. వసంతాలు దోసిట చూసి విసిరేను నీ మొంగిలులు. అది చిత్రీకరణలో కూడా ఎన్టీఆర్ ఇట్లా పూలు తీసి ఆమె ఆ కుటీరం ముందు విసిరేస్తాడు అనమాట. రాక్షస మంత్రి కూతురు ఈమాయి, ఈ నాయిక రాక్షస మంత్రిగా సత్యనారాయణ గారు నటించాడు. చాలా గొప్పగా ఉంటుంది అది. ఆ కథ అంతా కూడా కథాబలం చాలా గొప్పగా ఉంటుంది. ముర అంటే వీళ్ళ తల్లిగా వాళ్ళు వేశారు, ఆమె ఈశ్వరలక్ష్మి వేసింది. వసంతాలు దోసిట దూసి, వసంతం అంటే పుష్పించే కాలం, చైత్రమాసం. వనం అంతా పుష్పించి రకరకాల రంగుల పూలు విరుస్తూ ఉంటాయి. అలాంటి కాలాన్ని వసంతాలు, ఆయన వసంతం మొత్తాన్ని దోసిట్లో దూసి నీ వాకిటి ముంగిట్లో విసిరేస్తానంటాడు. చాలా గొప్ప భావం, చాలా అందమైన గొప్ప భావం ఇది. ఆ తర్వాత తారలనే దివ్యలు చేసి వెలిగింతు నీ కన్నులలో. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఎలా మెరుస్తున్నాయి? చుక్కలు, తారకలు మెరిసినట్టు మెరుస్తున్నాయని చెప్పడానికి ఇలా అంటాడు. తారలనే దివ్యలు చేసి వెలిగింతు నీ కన్నులలో అని ఆయన అంటే ఆమె అంటది కదా, పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో. మన ఈ తొలి వలపుల కలయికలో హృదయాల పలికిరి అంటే రెండో చరణంలో ఆమె ఏమంటుందంటే, ఉరికే సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకల్లో ఉంటుంది. అంటే హీరో నడుస్తుంటే ఎట్లా ఒక సెలయేరు జంకారం చేసినట్టు నడిచినట్టు ఉంది అని చెప్పడానికి ఆమె ఏమంటుంది? ఉరికే సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో. అంటే ఆ నాయకుడు నడిచే నడక ఒక సెలయేరులు జంకారంతో, ఒక వేగంతో ముందుకు పోయినట్టుగా ఉంటుందని చెప్పడం అనమాట. అట్లాగే ఉరిమే మేఘాలన్నీ ఉలికి పడును నీ పలుకులలో. అంటే నువ్వు మాట్లాడుతుంటే మేఘాలు ఉరిమినట్లు, ఒక సింహ గర్జన చేసినట్టుగా ఆ నాయకుడు మాట్లాడుతుంటే అలా ఉందని చెప్పడం అనమాట. ఉరిమే మేఘాలన్నీ ఒదిగిపోవు నీ పలుకులలో, ఉలికి పడును నీ పలుకులలో. నీ పలుకులు వింటే ఉరిమే మేఘాలే ఉలికి పడతాయట. అంటే ఉరిమే మేఘాల కన్నా ఇంకా బాగా నీ పలుకులు ఉన్నాయని చెప్పటం. నీవే నా పుణ్యమూర్తిగా అది. అట్లాగే మళ్ళీ చిరునవ్వుల నీవే నా పుణ్యమూర్తిగా ధ్యానించు నా మధుర భావనలో అంటుంది ఆమె. ఇది పాట అయిపోతుంది. మళ్ళీ చిరునవ్వుల తొలకరిలో, సిరిమువ్వుల చినుకులలో. చిరునవ్వుల తొలకరిలో, సిరిమువ్వుల చినుకులలో అన్నది మళ్ళీ తిరిగి వస్తుంది అన్నమాట. ఈ పాట సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. 77 అంటే అటు ఒక 27 సంవత్సరాలు, ఇటు ఒక 26 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ పాట. ఆ రోజుల్లో మేము రేడియో వింటుంటే ఎప్పుడు రేడియో ఉన్నా ఈ పాట వినపడుతుండేది. సినిమాను మర్చిపోయారు, చాలామంది మర్చిపోయారు. కానీ ఎన్టీఆర్ కోసం బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, నారాయణ రెడ్డి గారు రాసిన పాట సూపర్ హిట్ అయ్యి అప్పటికిప్పటికి కూడా చాలా ఆసక్తికరంగా వినిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఈ పాట అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.